అండి. నమస్తే అమ్మా. ఆంధ్రలో రాజధానిగా అమరావతిని బిల్ పాస్ అయింది, ఆమోదం కూడా వచ్చింది కదండి. ఇప్పుడు మరి అదే కంటిన్యూ అవుతుందంటారా? కంటిన్యూ అవుద్దమ్మా. ఎక్స్పెక్టింగ్ కావాలని కోరుకుంటున్నాం. అక్కడ కూడా ఒక రాజధాని ఉండాలా, మంచిగా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాం. అంటే గతంలో 3 రాజధానులు అన్నారు. మరి ఇప్పుడు 2029 వచ్చి మరి పార్టీ ఏదైనా అంటే అధికారం మారితే మళ్ళీ 3 రాజధానులు అవుతుందా, మరి ఇదే కంటిన్యూ అవుతుందంటారా? అదే పార్లమెంట్లో అప్రూవ్ అయింది కదమ్మా, రాష్ట్రపతి ఇది కూడా అయిపోయింది. కాకపోతే దానిలో అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయో అవి మనకు తెలియదు, కానీ ఓవరాల్గా ఉన్నదైతే ఇదే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మంచిగా ఉంటుంది, మంచిగా జరగచ్చు. అంటే రాజధాని విషయానికి వస్తే ఎన్నో పనులు పెండింగ్లో పడిపోయాయి. ఇదే కాకుండా పోలవరం ప్రాజెక్టు కానీ ఇంకా చాలా ప్రాజెక్టులు, విమానాశ్రయాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ ఎప్పటి వరకు అయిపోతాయి అంటారు? మరి టైం చాలా తక్కువ ఉంది, ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది కదా. సమయం కొద్దిగా అయినా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మ్యాక్సిమం కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఎక్స్పెక్టింగ్ అయిపోవాలని కోరుకుంటున్నాం. మనకు కావాల్సిన డెవలప్మెంట్ కావాలి, భవిష్యత్తు మంచిగా ఉండాలని. మనకు కాకపోయినా మన నెక్స్ట్ వీళ్ళకి బాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే జగన్ గారు మళ్ళీ 2.0 పాదయాత్ర చేస్తాను అని అంటున్నారు. మరి పాదయాత్ర చేస్తే ఈ మార్పు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? మరి అది మనం పబ్లిక్ గురించి మనం చెప్పలేమమ్మా. మార్పు వస్తుందా అంటే ముందు ఎడ్యుకేటెడ్ అవ్వాలి పీపుల్. రెండో సహజంగా ఉన్న వాస్తవాన్ని తెలుసుకుంటున్నారు, ఏం జరుగుతుందనేది. దాన్ని బట్టి బాగానే జరుగుతుంది.